హలో అందరికీ ఈరోజు చికెన్ ఫ్రై అన్నంలో తినేలాగా చేసుకుందామండి. ఒక బాండి పెట్టేసి మనం చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒకసారి లెమన్తో కూడా కడుక్కోవాలండి. నీచు వాసన ఏమి ఉండదు. వేసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అంటే డీప్ ఫ్రై కాదండి, నార్మల్గా అందులో వచ్చే వాటర్ అవన్నీ పోయేలాగండి. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలండి, లేకపోతే మనకి చప్పగా ఉంటుంది ముక్క తినేటప్పుడు. ఇలా వేసాక మనకి ఇలా నీళ్ళు బాగా వచ్చేస్తాయి, అవి పారేయొద్దండి, అవన్నీ ఎవాపరేట్ అయిపోవాలి. చూస్తున్నారా, ఇంత వాటర్ వస్తాయి, మనం వాటర్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఉడకడానికి. చూసారా, ఇలా ఎవాపరేట్ అయిపోయాక ముక్కలు మొత్తం మనం సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ అదే సేమ్ ఆయిల్లో మనం ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. మన గ్రేవీ మంచిగా వస్తుంది, అన్నంలో కానీ పూరీలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. అవి మంచిగా లైట్గా ఫ్రై అయ్యాక ఒక టొమాటో, పెద్ద సైజ్ టొమాటో అండి, చిన్న అయితే 2 వేసుకోండి, మన గ్రేవీ రావాలి కాబట్టి. వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇందులో కూడా కొంచెం సాల్ట్ అండి, ఇందాక వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే సాల్ట్ ఎక్కువైపోద్ది. చూసారా, మంచిగా మిక్స్ చేసుకొని మనకి టొమాటో ముక్క అనేది మెత్తబడాలి, ఉడకాలన్నమాట. మనకి సపరేట్ అవుతూ ఉండాలి స్కిన్ టొమాటో. ఇందులోకి ఇప్పుడు కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీర వాష్ చేయాలండి. ఎంత నీట్గా ఉన్నా కానీ అందులో మట్టి ఉంటుంది. చూసారా, ఒక గుప్పెడంత వేసేసాను. అంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్లోకి చాలా బాగుంటుంది. చూసారా, మనకి ఇప్పుడు వేస్తే ఏంటంటే మనకి కనపడదు, చికెన్లోకి మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా దగ్గరికి అయిపోవాలి, ఆయిల్ సపరేట్ అవుతూ ఉండాలి, పచ్చి వాసన పోవాలండి అల్లం అనేది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ చూసారా, అది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు వాటర్ ఏమీ బయటికి రిలీజ్ అవ్వదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక రిలీజ్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 2.5 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలండి. చూస్తున్నారా, మీకు కారం తినే దాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. చూసారా, ఇలా మంచిగా కలిపేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలి. మనకి కారం తొందరగా కలవదు కాబట్టి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా కలుస్తుంది. ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి అండి, అది వేసేసుకొని హోమ్మేడ్ ధనియాల పొడి అండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. అందులోకి కొంచెం నిమ్మకాయ పిండేసుకొని మళ్ళీ లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మంచిగా అన్నంలో తినడానికి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, చాలా బాగా